వైఎస్ఆర్సీపీకి? ఎందుకంటే ఇప్పుడు దీని మీద వాళ్ళు చేస్తున్న కామెంట్లు, సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారాలు చూస్తే నాకైతే అదే అనిపించింది. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లోని పెద్దలు సురేష్ గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. మీరు అడిగిన క్వశ్చన్ ఒక్కసారి మనం గమనించామనుకోండి, నిన్న రాజ్యాంగ దినోత్సవంగా మనం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను ఒకటే ప్రశ్నించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 2019లో కేంద్ర ప్రభుత్వము ఆ రోజు మోడీ గారి నాయకత్వంలో నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఇట్లా మాక్ పార్లమెంట్స్ అమలు చేయాలి అని నిర్ణయించింది. ఇప్పటి వరకు 2960కి పైగా మాక్ పార్లమెంట్లు జరపడం జరిగింది. 114,000కు పైగా పిల్లలు ఈ మాక్ పార్లమెంట్లలో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేశారు. 39,000 మంది ఇండిపెండెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశారు. 2 రకాలుగా జరుగుతుంది, కిషోర్, తరుణ్. అంటే కిషోర్ అంటే ఇదిగోండి ఇట్లా 8th to 10th క్లాస్, తరుణ్ అంటే కొంచెం పెద్ద పిల్లలు, కాలేజ్ లెవెల్ పిల్లలు. మరి 2019 నుంచి ఇన్ని చోట్ల ఇప్పటి వరకు ఈ మాక్ పార్లమెంట్ అని జరుగుతుంటే, అంతకుముందు వాళ్ళు గత 5 ఏళ్లలో ఎందుకు వాళ్ళు మాక్ అసెంబ్లీ అని ఒక ఇటువంటి సంఘటనను వాళ్ళు చేయలేకపోయారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ విధంగా సపరేట్ గా అసెంబ్లీని తలపించేలాగా ఒక సెటప్ వేసి మాక్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో జరగడం ఇది మొదటిసారి, అవునా కాదా? మరి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎందుకు చేపట్టలేదు? ఇప్పుడు మేము కూడా ఇంతకు ముందు ఈ ఎమర్జెన్సీ జూలైలో కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళలో చేశాము పార్టీ తరపున. బట్ ఇంత పద్ధతిగా ఒక అసెంబ్లీని రిక్రియేట్ చేసి ఇంత కష్టపడి స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ప్రభుత్వం సొంతంగా చేస్తోంది. మరి గత 5 ఏళ్లలో వీళ్ళు ఎందుకు చేయలేదు? నేను ఇక్కడ ఇంకొకటి కూడా స్టేట్ గవర్నమెంట్ ని ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను రిషి గారు. చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ టు ఎథికల్ కమిటీ ఫర్ స్టూడెంట్స్ అని పెట్టారు. మీరు చూసారా? నాకైతే అది చాలా నచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, డాక్టర్లుగా మారిన వాళ్ళు, ఇంజనీర్గా మారిన వాళ్ళు ఏ విధంగా బాంబులు తయారు చేయాలి, లేకపోతే విషం తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు? పిల్లలకు చదువు ఒకటే కాదు కదా, ఎథిక్స్ అంటే మన మారల్ వాల్యూస్, మనం కరెక్ట్ చేస్తున్నామా, మనం న్యాయంగా చేస్తున్నామా అనేది ఇది స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి చాగంటి వంటి వారిని పెట్టడము ఎంత మంచి నిర్ణయము. నిన్న ఆయన ఒక విద్యార్థి అడిగితే ప్రశ్నకి ఎంత చక్కగా సమాధానం చెప్తాడు. శల్యుడి గురించి చెప్పి మనం ఎందుకు భారతం రామాయణం చదవాలి అంటే, బాబు శల్యుడు ఈ విధంగా ఆయనను పొగిడేసరికి కౌరవుల సైడ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ ధర్మరాజు పొడిగేసరికి లేదు నేను మీకు సహాయం చేస్తానని కర్ణుడి చావుకు కారణం అవుతాడు. ఇలాంటివి మీకు మంచి విషయాలు తెలియాలి, మన క్యారెక్టర్ మనం బిల్డప్ అవ్వాలంటే అది మీరు మహాభారతం రామాయణంలో ప్రతి క్యారెక్టర్ ద్వారా తెలుసుకోండి అని. ఇవి ముఖ్యం కాదా ఈ కాలం? చెప్పండి మీరు రిషి గారు. ఈ వింత పోకడలను తట్టుకోవడానికి మనకు సైన్స్ టెక్నాలజీనే కాదు, మనకు మానవతా విలువలు, ధర్మం, న్యాయం కూడా తెలియాలి. ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఆ మాక్ అసెంబ్లీ విషయంలో అంతటి పెద్దవాళ్ళు వచ్చి మంచి విషయాలు చెప్తున్నారు పిల్లలకి. రెండవ విషయం, ఇప్పుడు ఓటింగ్ జరిగింది అనుకోండి, మీరు చాలా సార్లు అంటే ఈసారి చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది. కానీ ఎస్పెషల్లీ పట్టణాలు, నగరాలలో, హైదరాబాద్, బాంబే అట్లాంటి చోట తీసుకుంటే కనీసం 50% కూడా ఓట్లు వేరు, బయటకు వచ్చి ఓట్లు వేరు. ఎందుకంటే ఓటు వేయడం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దానికి. ఎగ్జాక్ట్లీ. చదువుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఓట్లడానికి ముందు రావట్లేదు రిషి గారు. అంటే మనం చదువు ఒకటే సరిపోతుందా? వాళ్ళు ఎందుకంటే ఇది మాకు సంబంధం లేదు, అసలు ఓటు వేయాల్సిన పని మాకు సంబంధం లేదు అనే ఒక నిరాశలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. మీరు నిన్న కూడా అసలు ఎంతమంది రాజకీయాల్లోకి వస్తారంటే అసలు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకని ఇటువంటి నిరాసక్తత ఉందంటే, చిన్నప్పటి నుంచి ప్రజలకి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో కావాలంటే వాళ్ళు ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఆ విధంగా అవ్వాలని నిర్ణయించుకుంటారు. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు 8వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్లోనే ఇటువంటి మాక్ అసెంబ్లీలు, మాక్ పార్లమెంట్లు పెట్టడం ద్వారా వాళ్ళకి అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం మనకి ఎటువంటి విలువలు ఇచ్చింది, మన ఓటు హక్కు ఎంత ముఖ్యమైంది. ఈ రోజు మనం ఓటు వేయడం వల్ల అది కేవలం ఏదో నిలబడి ఓటు వేశాను కాదు, నా భవిష్యత్తు, నా ఇంటి పక్కన ఉండే పరిశుభ్రత, నా రోడ్లు, నా విద్యా విధానం, నేను ఏ స్కూల్కి వెళ్తున్నాను, నేను పక్కన వెళ్తున్న హాస్పిటల్ ఎలా ఉంది, అసలు నా ఊరికి ఎయిర్పోర్ట్ వస్తుందా, ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, ఈ అవేర్నెస్ అంటే తెలుస్తుంది కదా పిల్లలకి. ఇది తెలిస్తే వాళ్ళు బాధ్యత కలిగిన పౌరులుగా మారుతారు కదా. అసలు ఓటే వేయకూడదు అని నుంచి మన ఓటు మన హక్కే కాదు, ఓటు మన బాధ్యత అనే ఆ ఫీలింగ్ పిల్లల్లో వస్తుంది కదా. ఇంకా రెండవ విషయం, ఎంతసేపటికి ఇంజనీర్లు, టీచర్లే కాదు కదా, చదువుకున్న వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఎమ్మెల్యేలు కావాలి అనే ఆలోచన వాళ్ళ పసి హృదయాలలో రేకెత్తింది అనుకోండి, మనం చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని రాబోయే కాలంలో చూస్తాము. సో ఇంత మంచి విషయాన్ని ఒక మాక్ అసెంబ్లీని ఎఫర్ట్ తీసుకొని పెట్టింది ప్రభుత్వం. అసెంబ్లీ లాగానే క్రియేట్ చేయాలి అని చేసిన దానికి అది ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం మాక్ పార్లమెంట్ నిర్వహించినందుకు మనం అప్రిషియేట్ చేయాలి.
స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నిర్వహించినందుకు ఖచ్చితంగా మనము దీంట్లో అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా రిషి గారు. దీంట్లో అవును, ఎందుకు అవును. మీకు ఎందుకు ఇంత అంటే ఎందుకు నెగటివిటీ అంటే కనిపిస్తుంది? ఇప్పుడు అదే అంటే ఇప్పుడు రాజకీయంగా చైతన్యము ఇప్పుడు వాళ్ళు యువతకు చెప్పేది ఏంటి ఇందాక నేను అన్నట్టుగా రప్పరప్పాను అంటే తప్పేంటను లేకపోతే కేసులు జైళ్ళు అవే రాజకీయాలకు కొలమానంగా ఉండాలను లేకపోతే మొబైల్ ఫోన్లనే గన్లుగా మార్చండను మరి ఇవి కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్తున్న క్లాసులు. ఇది క్వైట్ ఆపోజిట్లో ఉండేటప్పటికి మరి నచ్చట్లేదేమో బహుశా. అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పారు, అదేదో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేశారని. అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి. పిల్లలు అది కూడా నేర్చుకుంటారు కదా. అవును, రేపు ఫ్యూచర్ లో మనము రాజకీయాల్లోకి వచ్చి అది మనం అపోజిషన్ లో ఉన్నా మనం రూలింగ్ లో ఉన్నా పక్క వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వాలి అనే అంతేగా. విషయాన్ని కూడా ప్రజలు నేర్చుకుంటారు కదా. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, దీంట్లో మీకు అపోజిషన్ పార్టీని కూడా పెట్టారు అసెంబ్లీలో. వాళ్ళు వచ్చి ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు ఇప్పుడు అందరూ మనం రాష్ట్ర వ్యాప్తంగా మన పోలీసులు హిడ్మా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ పసి హృదయాలలో ఇంకొకటి కూడా మొదలవుతుంది కదా ఆలోచన రిషి గారు. మనకు ఒక విషయం నచ్చలేదు లేదా మన అసెంబ్లీలో మన ప్రాంతంలో కొంతమంది ప్రజలు కొంతమంది సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా కష్టాలు ఎదుర్కొంటుంటే బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా మనము ఆ ప్రశ్నలను ఆ కష్టాలను ఎదుర్కోవాలనేది ఆ పిల్లలకు అర్థమవుతుంది కదా. అది ఏదైనా సమస్య కావచ్చు, గిరిజన ప్రాంతాలలో ఉన్న ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు. రేపు నేను ఆ ప్రాంతానికి చెంది నేను అక్కడ ఒక ఎమ్మెల్యేనయ్యి నేను అసెంబ్లీలో ప్రశ్న అడుగుతాను నా ప్రజల తరపున అనే ఆలోచన వచ్చి హిడ్మాన్ ఇట్లాంటి వాళ్ళు రారు కదా. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు దీంట్లో కూడా ఎందుకు నెగటివిటీ కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు రిషి గారు. అక్కడ కూడా చంద్రబాబు ఆయన అంటాడు అంబటారు అక్కడ కూడా ఆయన సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఏది ఆయన చెప్పింది ఏంటి, విద్యార్థి దశలో ఉన్నప్పుడు తనకు అసలు రాజకీయాల పట్ల ఎలాగ అవగాహన లేకపోతే ఆసక్తి కలిగాయి, ఎట్లా చేశాను, 28 ఏళ్లకే ఎలాగ ఎమ్మెల్యే అవ్వగలిగాను, ఇదంతా చెప్పారు ఆయన. అది స్ఫూర్తిగానే ఉంటుంది కదా, ఇన్స్పిరేషన్గానే ఉంటుంది తప్ప మరోలా ఎందుకు ఉంటుంది? నేను డెఫినెట్ గా అది అంగీకరిస్తాను రిషి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ 28 to 29 ఇయర్స్ మధ్యలోనే ఎమ్మెల్యే అయ్యారు, ఇమ్మీడియట్ గా మినిస్టర్ అయ్యారు. ఆ విషయాన్ని ఎవరైనా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ఈవెన్ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారు కూడా మరి డాక్టర్ చదివారు, నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐ థింక్ యంగ్ ఏజ్ కే ఎమ్మెల్యే అయినట్టున్నారు కదండి, బిలో 30 years ఎమ్మెల్యే అయ్యి త్వరగానే ఆయన కూడా ఇద్దరు ప్యారల్ గా ఎదిగారండి. ఆ విషయంలో అది ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా చాలా మందికి స్ఫూర్తి ఇచ్చి ఉంటారు, రాజశేఖర రెడ్డి గారినైనా స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఈ విధంగా అప్పట్లో నాకు ఇంకొకటి కూడా చాలా నచ్చింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మాట్లాడింది, మేము కిరోసిన్ వెలుగులలో చదువుకున్నాము కానీ ఈ రోజు మన ఇంటి పైకప్పుకి సోలార్ వచ్చేస్తుంది అని. దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కానీ అది ఎవరు చెప్పినా దాన్ని అంత మనము నెగటివిటీ ఎందుకు చూడాలండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాదు, మన రాష్ట్రం నుంచి ఎంతో మంది కష్టపడి వాళ్ళు పొలిటికల్ గా ఇలా రాజకీయాల్లోకి అడుగు పెట్టి చిన్న వయసులో రాష్ట్రం కోసం మంచి చేసినప్పుడు వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకుందాం. అంతే కదా. ఇప్పుడు ఇవాళ రామ్మోహన్ నాయుడు ఉన్నారు, ఆ రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మినిస్టరు, విమానయాన శాఖ మంత్రి, ఆయన కూడా రాజకీయాల్లో ఎంగేజ్ నుంచి వచ్చారు, ఎదిగారు. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవే సెట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. సో అక్కడ వీళ్ళ